నమస్కారం. మనం ఎప్పుడైనా సరే కూడా ఒక జాతచక్ర పరిశీలన చేసేటప్పుడు ఒక 3 భావాలు ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా, సున్నితంగా వీటిని పరిశీలించాలి. ఎందుకంటే ఈ భావాలు ట్రిగర్ అవుతున్నప్పుడే మనకి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది. ఆ భావాలు అత్యంత కీలకమైనవి అన్నమాట. ఏంటి ఆ భావాలు అంటే 4వ భావం, 5వ భావం, అలాగే 7వ భావం. 4వ భావం అంటే ఏం చేస్తుంది? ఇది వాహనం, భూములు, గృహాలు, వాహనము, భూములు, గృహాలు. ఇవి మనం ఏదైనా ఇల్లు కొనుక్కున్నాము, ఒక స్థలం కొనుక్కున్నాము, లేదంటే ఒక వాహనం కొనుక్కున్నాము, ఒక ఇల్లు కట్టుకున్నాము, లేదంటే ఒక ప్రాంతానికి వెళ్ళాము. మైగ్రేషన్ కూడా 4th ప్లేసే. ఈ 4వ భావానికి సంబంధించిన కారకాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఏది ట్రిగర్ అయినా కానీ అది మనకి మంచి కానీ చెడు కానీ చేస్తూ ఉంటుంది. అది జాతక చక్రంలో ఆ 4వ భావాధిపతి ఎవరు, ఆయన ఎలా ఉన్నాడు, 4వ భావం ఎలా ఉంది, 4వ భావానికి కారకుడు ఎవరు, ఇవి పరిశీలన చేయాలి. పరిశీలన చేసి చెప్పుకోవాలి. అట్లాగే 5 కూడా అంతే. కొంతమంది చూడండి, మాకు సంతానం కలిగిన తర్వాత కలిసి వచ్చింది బాగా అంటారు. కొంతమంది మాకు సంతానం కలిగిన తర్వాత మేము ఇబ్బందులు పడ్డామండి అంటారు. అలాగే కొంతమంది కొన్ని స్పెక్యులేషన్స్ చేస్తూ ఉంటారు. ఆ స్పెక్యులేషన్ చేశాకే నేను జీవితంలో దెబ్బతిన్నానండి అంటారు. కొంతమంది ఏమో అది చేశాక నేను బాగుపడ్డాను అంటారు, 5వ స్థానాన్ని బట్టి. కొంతమంది నేను ఒక దేవత ఉపాసన చేశానండి, తర్వాత నాకు కలిసి వచ్చింది అంటారు. కొంతమంది ఏమో ఆ దేవత ఉపాసన చేశాక నేను ఇబ్బందులు పడ్డానని చెప్తారు. ఇట్లా ఉంటుంది అన్నమాట. 5వ భావం కారకాలండి. ఏది ట్రిగర్ అయినా కానీ దాని ప్రభావం మంచి కానీ చెడు కానీ చూపిస్తూ ఉంటుంది. 5వ భావ కారకుడు ఎవరు, 5వ భావాధిపతి ఎవరు, 5వ భావం ఏంటి పరిశీలన చేయాలి. అలాగే 7వ స్థానం కూడా అంతే. 7వ స్థానం అంటే ఏంటి? వివాహం. కొంతమంది జీవితంలో వాళ్ళకి వివాహం కాకముందు జీవితం చాలా ఇబ్బందులతో ఉంటుందన్నమాట. వివాహం అయిన తర్వాత వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు. కొంతమంది వివాహానికి ముందు చాలా గొప్పగా ఉండి వివాహం అయ్యాక దెబ్బతింటారు. అంటే మన వ్యక్తిగత జీవితంలోకి భార్యనే కాదండి, బయట వ్యక్తులు వచ్చినా కూడా ఇది వర్తిస్తుంది. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే కూడా మన వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటారో వాళ్ళని బట్టి కూడా మన ఫేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది కూడా 7వ స్థానాన్ని బట్టి, కారకుడిని బట్టి, 7వ భావాన్ని బట్టి మనం ఫలితాలు చూసుకోవాలి. ఈ 3 భావాలని ఎప్పుడైతే మనం సున్నితంగా పరిశీలన చేస్తామో జాతచక్రం మనకి చక్కగా అర్థమవుతుంది. ఇలా మీరు కూడా చూసుకోండి. కామెంట్ పెట్టండి. శుభం భయాత్.